అపం శుభం తెలియని ఆడపిల్లల్ని మధ్యలో పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు అనేది మేము చెప్తున్నాం. ఎందుకంటే పూర్తి సాక్ష్యాధారాలు మీ మీడియా వరకు కూడా నేను సమర్పించాను ఈ డిబేట్ లోకి వచ్చినప్పుడు. మీరు కావాలంటే అవి ప్లే చేసి అదే వైసీపీ వాళ్ళని, అదే వైసీపీకి మద్దతు తెలిపే వాళ్ళని కూడా మీరు అడగచ్చు. ఎందుకంటే అండి, ఈ అమ్మాయి పేరు ఇసుక పట్ల హర్ష వీణ. వీణ అంటున్నారు కానీ ఇసుక పట్ల హర్ష వీణ. ఈ అమ్మాయిది బద్వేల్. 2013 నుంచి ఈవిడి 2019 పెళ్లి చేసుకునేంత వరకు దాదాపు 6గురితో ప్రమాణం చేసింది. ప్రమాణం సాగించి చాలా మందిని కూడా మోసం చేసి డబ్బులు కూడా వసూలు చేసిన పరిస్థితులు ఏర్పడినాయి సార్. ఈ మాట నేను ఎందుకు అంటున్నానే సార్, ఆడపిల్ల గురించి ఏమీ తెలియకుండా మనం అసలు ఫస్ట్ మాట్లాడకూడదు. ఇక్కడ ఈ వీణ అనే అమ్మాయి అరవ శ్రీధర్ గారు గెలిచిన తర్వాత, అంటే 2019 తర్వాత ఈవిడ పంచాయతీ శాఖలో ఈవిడ ఉద్యోగం కోసం అని చెప్పేసి రైల్వే కోర్టుకు వచ్చేసిందండి. వచ్చేసినప్పుడు అరవ శ్రీధర్ గారు ఆఫీస్ దగ్గరికి వెళ్ళి శుభాకాంక్షలు చెప్పడానికి వెళ్ళి ఆయనతో మాట్లాడి శుభాకాంక్షలు చెప్పి, నా ఆర్థిక పరిస్థితి ఏం లేదండి, నాకు వెనక ముందు ఎవరు లేరు, నేను ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నానండి, నాకు కొంచెం మీరు సాయంగా ఉంటే నేను ఢిల్లీ వెళ్ళి ఎగ్జామ్ రాస్తానంటే దానికి ఓకే అని చెప్పేసి తర్వాత వాళ్ళు ముక్కర ఉపనంద గారి దగ్గర కొంచెం మాట్లాడి, అంటే ముక్కర ఉపనంద రెడ్డి గారు అంటే ఇప్పుడు వైసీపీ టీడీపీకి సంబంధించిన వ్యక్తి, ఆ వ్యక్తితో మాట్లాడి కొంచెం ఆర్థికంగా ఆవిడకి సాయం చేయడం అయితే జరిగింది. ఈ చేసిన క్రమంలో ఈవిడ ఢిల్లీ వెళ్లకుండా ఎగ్జామ్స్ రాయకుండా అరవ శ్రీధర్ గారి ఫోన్ నెంబర్లు, అరవ శ్రీధర్ గారికి సంబంధించిన ఇన్స్టా ఐడీలు, ఫేస్బుక్ ఐడీలు తీసుకొని ఈవిడికి, ఎందుకంటే అండి ఈవిడ 2013 నుంచి కూడా ఈవిడ చేసేది ఇదేనండి, అందరినీ ట్రాప్ లో చేయడం, అందరి దగ్గర నుంచి 17 లక్షల దగ్గర నుంచి చాలా వరకు డబ్బులు వసూలు చేసింది. ఒక వ్యక్తి కూడా చనిపోయాడని చెప్పేసి మేము కనుక్కున్న విషయం దాని ప్రకారంగా తెలుస్తుంది. మీరు కావాలంటే బద్వేల్లో ఇప్పుడు చదివింది వీరారెడ్డి కాలేజ్, బద్వేల్లో ఈ అమ్మాయి గురించి ఎవరిని అడిగినా గానీ ముఖం మీద ఉమ్మేసే పరిస్థితి. సో ఇవన్నీ పూర్వపరాలు మొత్తం అంతా మేము తెలుసుకున్న తర్వాతే ఆ అమ్మాయి గురించి మేము మీడియా ముఖంగా. లక్ష్మీకాంత్ గారు, ఒకటి మీరు చెప్పేదానిలో వాస్తవం ఉన్నా లేకపోయినా మన బంగారం మంచిది అవ్వాలిగా, కాదంటారా? ఏనండి సార్, పూర్తిగా ఏనండి. నేను ఇక్కడ 1కి 10 సార్లు నేను చెప్తున్నదే, ఇది ఆసరా చేసుకొని వీళ్ళు ప్రతిసారి ఏంటంటే కిరణ్ రాయల్ గారి విషయంకి వచ్చేసరికి లక్ష్మీ అనే అమ్మాయిని అట్లాగే చూపించారు. వీళ్ళ స్క్రిప్ట్ ఎట్లా ఉంటుందంటే, మొదటిసారి ఈ అమ్మాయి పరిచయం అయిందంటారు, మొదటిసారి ఆయనే ఫోన్ చేశాడంటారు, మొదటిసారి మేమే కలిసాము ఏకాంతంగా అని చెప్పేసి అంటారు. మీరు కిరణ్ రాయల్ గారికి కానీ ఇటు పక్కన అరవై కానీ రెండు పక్క పక్కన పెట్టుకొని చూడండి, ఈ ఇద్దరు అమ్మాయిలు కూడా ఏ విధంగా మాట్లాడారు. స్క్రిప్ట్ యాజ్ టీజ్ గా మాట్లాడుతుంది, పంపిస్తుంది కూడా వైసీపీ వాళ్ళు అని చెప్పేసి చెప్తున్నారు. మీకు ఇంతకు ముందు వీడియో ఉంది కదా, ఆ వీడియో ఒకసారి ప్లే చేయండి. ఆ అమ్మాయి దగ్గరికి వైసీపీకి సంబంధించిన మీడియా ప్రతినిధులు ఎందుకు వెళ్ళినట్టు, వైసీపీ నాయకులతో అమ్మాయి ఎందుకు సంప్రదింపులు చేస్తున్నట్టు. ఈ అమ్మాయి అంటే 7వ తారీఖు అరవ శ్రీధర్ గారి తల్లి నా కొడుకుని ఎంత హింసిస్తుందని చెప్పేసి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ రెడీ చేస్తే, ఈవిడ మళ్ళీ ఒక జర్నలిస్ట్ అండి, మీరు చెప్తే నమ్మరు, జర్నలిస్టు మీద కూడా ఒక వ్యాపారంతో ఊగిపోయిన అమ్మాయి, బెల్ట్ తీసుకొని కొట్టిన అమ్మాయి, సూర్యానగర్ అనే ఏరియాలో ఆ అమ్మాయి ఇంటికి జర్నలిస్ట్ ని పిలిపించుకొని అపాసుపాలు అపనిందలు కోట్లలో తేరం అని ఒక వార్త వేసిన దానికి నువ్వెవడో చెప్పేసి జర్నలిస్ట్ ని ఎవరో 30 కట్టరు రాదు ఆయన్ని కొట్టిన పరిస్థితులే. ఆ అమ్మాయిని మేము ఏ విధంగా చూడాలి, బాధితురాలంటే చెప్పండి, మేము 100% మేము నిలబడతాం. ఆ అమ్మాయి నీచమైన చరిత్రతో తీరుతా ఉందంటే ప్రజల కొద్ది బయటకు వస్తున్నాయే కానీ ఆ అమ్మాయి ఇట్లా ప్రవర్తించింది. నిన్న కూడా ప్రెస్ మీట్ చెప్పినప్పుడు ఒక మాట, సార్ ఐ లవ్ యూ అంటే ఆ అమ్మాయికి ఇష్టం లేదనుకోండి, ఎవడరా ఉంటుంది, నువ్వు చెప్పుతో కొడుతున్నా అంటది, తిడతారు, అంతేగాని ఐ లవ్ యూ టూ అని చెప్తారా సార్? ఐ లవ్ యూ టూ అని చెప్తారా సార్? సో టోటల్ గా ఏమంటారు మీరు ఇష్యూలో? ఇప్పుడు ఏమంటారు? అరవ శ్రీధర్ మంచోడు అంటారా మీరు? ఇదంతా మొత్తం అంతా వైసీపీ చేస్తున్న కుట్ర. వాళ్ళు ఇట్లా సృష్టించి ఇవాళ మీడియా ముఖ్యంగా వాళ్ళు ప్రచురించం చేశారు. ఇవాళ కూటమిని విచ్ఛిన్నం చేయాలి, ఎందుకంటే ఒక సర్పంచ్ నుంచి ఒక ఎమ్మెల్యే స్థాయికి వెళ్ళారు ఆయన. అదే వైసీపీలో ఆయన సర్పంచ్ గా చేశారు, కాదని చెప్పమనండి.
ఆయన మంచి భవిష్యత్తు ఉంది, యువ నాయకుడు. ఇవన్నీ చూసుకొని కూటమిలో చిచ్చు పెట్టడానికి వైసీపీ పన్నీరు పన్నాగు అని చెప్తాను. కరెక్టేనండి. ఇప్పుడు ఆ అమ్మాయి విషయంలో అమ్మాయి మీరు చెప్పిన నిజాలు అనుకుందాం, మరి మీ ఎమ్మెల్యేకి ఇంగిత జ్ఞానం అనేది ఉండాలి కదా, దాన్ని ఏమంటారు మీరు? సార్ నేను అందుకనే అరవ శ్రీధర్ గారు కూడా ఇది చెప్పింది, ఇదంతా వేగండి, ఇది కావాలని నా మీద కుట్ర పెట్టారు, కమిటీ వేశారు కాబట్టి నేను సహకరిస్తాను. నేను రానున్న రోజులు ఎందుకంటే కమిటీలో చైర్మన్ కమిటీలో శివశంకర్ గారిని పెట్టారండి. శివశంకర్ గారు ఎటువంటి వ్యక్తి అనేది మీడియా వారందరికీ కూడా తెలుసు, అవతల పార్టీ వాళ్ళకి కూడా తెలుసు. అక్కడ అయితే ఆయన ఎప్పుడు ఇస్తుంది ఈ నివేదిక, ఎప్పుడు ఇస్తారు శివశంకర్ గారు? ఒకవేళ వినండి, ఈ విషయంలో తప్పు ఒకవేళ అరవ శ్రీధర్ గారిది అని తెలిసింది అనుకోండి, పార్టీ చాలా సీరియస్ అయితే మేము తీసుకుంటాం సార్. రైట్ మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు నమస్తే అండి. లక్ష్మణరావు గారు, ఏమంటారు దీనిలో? ఈ అరవ శ్రీధర్ వ్యవహార విషయంలో సాక్షి టీవీ రిపోర్టరు వెళ్ళి మీ వీడియోలు ఇవ్వండి, మీ దగ్గరికి కావాలని అడగటాన్ని ఒక వీడియో అయితే ఇప్పుడు హల్చల్ చేస్తుంది, మన దగ్గర ఎక్స్క్లూజివ్గా ఉంది. ఇప్పుడు అది ఒకసారి అది ప్లే అవుతుంది, చూద్దాం ఒకసారి. అది ప్లే చేయండి ఒకసారి ఆ వీడియో. అంత ధైర్యం చేస్తాడు చెప్పండి. అతనికి అర్థం కావట్లేదని చెప్పేసి నేను వెళ్ళాను డైరెక్ట్ గా. ఇతనికి అర్థం కావట్లేదు, పైగా ఎమ్మెల్యే అన్న ధైర్యంతోనే వెళ్ళా. ఏ ఎమ్మెల్యే ఇంత దారుణంగా చెయ్యడు అన్న ధైర్యంతోనే వెళ్ళా. ప్లస్ నేను గన్మ్యాన్ మీడియా చూపిస్తాను పంపించడం వద్దండి, పంపించిన ఇవన్నీ నాకు చాలా భయం. మీరు పేపర్లో వేయండి, దాని తర్వాత నన్ను అడిగితే నేను చెప్తాను. మీరు ఇస్తే మనకేంటంటే నాకు దాన్ని చూసి మనం న్యూస్ రాసినా కానీ బాగుంటుంది. మనం ఏమి లేదు, ఇప్పుడు మన ఇంట్లో వచ్చాము, డ్రైన్ ఫోటో ఉంది, అక్కడ సార్ది ఉంది, బాగుంది, మేడం ఉంది, ఇట్లా మనం చూసి మనం ఏదైనా చూస్తే చేయగలుగుతాం కదా. మనం ఏంటంటే మనం రాయకూడదు కదా. నేను కూడా మనకి స్టేటస్ ఏదైతే వచ్చిందో ఫోటోస్ వీడియోస్ అయితే బాగా వైరల్ అవుతుందేమో, నేను చెప్పేది మేడం, మన దగ్గర ఉంటుంది కానీ మనం బయట కష్టం లేదనేది నా గురించి నీకు మాట తెలుసు. అని ఎటువంటి వాడు ఏం కట్టలేదు. నేను ఆ రోజు వచ్చి మాట్లాడమని కానీ నేను మాట్లాడదాం. ఎందుకంటే మొహంతో ఏదైనా మాట్లాడతాం, ఎట్లయినా మాట్లాడతాం, కానీ లేడీస్ విషయంలోకి వచ్చినప్పుడు ఏంటంటే మా వాళ్ళు అంటే ఎంతో అంతే, మా వాళ్ళు అంటే ఎదుర్కోవాలి కూడా అంతే. అదే విధంగా చూసుకుని మీరు కూడా స్టేటస్ పెట్టి పోస్ట్ చేస్తా ఉంటే ఆయన అదే చెప్పారు పడతాంది అనేసి. ఈ విధంగా ఇబ్బంది పడతాంది. దీనికి మన పవన్ కళ్యాణ్ గారు సభ తీసుకొని ఇటువంటి వాళ్ళకు ఏం చేయాలో చేయండి. మన నియోజకవర్గంలో అదే నియోజకవర్గంలో ప్రజలు ఓట్లేసి గెలిపించారు.